నమస్కారం. నారీ భేరీ కార్యక్రమానికి స్వాగతం. రెండు 2020 నాటికి ప్రపంచంలోనే అత్యధికంగా యువతీ యువకులు ఉన్న దేశంగా మన దేశం మారబోతోంది. యువత తలుచుకుంటే ఈ దేశ భవిష్యత్తు సమూలంగా మార్చేయవచ్చంటారు స్వామి వివేకానంద. దేశాభివృద్ధితో పాటు సామాజిక మార్పు అన్నది యువతతోనే సాధ్యం. అందుకు ఏ దేశంలోనైనా యువతకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఆర్థికంగా, సాంకేతికంగా దేశంలో వస్తున్న మార్పుల వల్ల యువతీ యువకుల వైఖరిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జీవిత లక్ష్యాలు, ప్రాధాన్యాలు, కుటుంబ విలువలు, నైతిక ప్రవర్తన అంశాల్లో యువత వ్యవహార శైలి చర్చకు వస్తుంది. దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే మన యుక్తి ఎలాంటి ఆలోచనలతో ముందుకెళ్లాలన్న అంశంపై చర్చను చేపట్టింది నారీ భేరీ. లావణ్య, ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి దేశంగా భారత్ అవతరిస్తోంది. ఈ యువశక్తిని దేశం ఎలా ఉపయోగించుకోవాలి? మన దేశంలో చాలా మంది యూత్ ఉన్నారు. అందులో 1/4 ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ ఆర్ యూత్. ఏ డైవర్షన్స్ లేకపోతే వాళ్ళని చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. మన దాంట్లో మెయిన్గా ఎక్కడ యూత్ ల్యాక్ అవుతున్నారంటే, స్టడీస్ పర్పస్గా వస్తే బీటెక్ కాలేజ్ నుంచి చాలా మంది గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. కాకపోతే వాళ్ళలో జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ మందికి వస్తున్నాయి. ఎందుకు రావట్లేదంటే బీటెక్లో థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది లేదు వాళ్ళ దగ్గర. సో కంపెనీస్కి ఎంత నాలెడ్జ్ కావాలి, వాళ్ళకి ఏం కావాలనేది స్టూడెంట్స్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. సో మనం ఏం చేయాలి? యూత్ని బాగా డెవలప్ చేయాలి. ఇప్పుడు మనకి ఇండియాలో చాలా మంది యూత్ ఉన్నారు. వాళ్ళు మనకి బర్డన్ అవ్వద్దు, వాళ్ళు మనకి హ్యూమన్ రిసోర్స్ అవ్వాలి. అలా అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి క్రియేట్ చేసి వాళ్ళ దాంట్లో బాగా పార్టిసిపేట్ చేసి అన్నీ చేస్తే అప్పుడు వాళ్ళు మనకి చాలా యూజ్ అవుతారు. యూత్ అనే వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ అన్నిట్లో బాగా పార్టిసిపేట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే, నార్మల్ సోషల్ మీడియా వల్ల మంచి ఉంది, చెడు ఉంది. ఇప్పుడు మంచిగా యూజ్ చేసుకుంటే అది చాలా మంచిగా అవుతుంది. ఇప్పుడు చెడుగా అంటే దాని అడిక్షన్ అయిపోతున్నాయి, ఎక్కువ అడిక్టివిటీ, దానిపైకి ఎక్కువ టైం వేస్ట్ చేయడం. అట్లా కాకుండా దాన్ని మన చదువు కోసము, ఇంకా మనకు అసలు ఏం చేయాలి మన ఇండియా కోసం, అవన్నీ ఆలోచించి వాటి గురించి మనం ఏమన్నా కొంచెం మెజర్స్ తీసుకుంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. బిందు, నేటి ఆధునిక యువతను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అంటే యువత పయనం ఎటువైపు సాగుతోంది? మనము నేటి ఆధునిక యువతను చూసినట్లయితే మనం అందరం గమనించే ఉంటాము, అనవసరమైన విషయాలపైన వారి దృష్టి ఎక్కువగా ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇక్కడ అనవసరమైన విషయాలు అంటే సోషల్ మీడియా కావచ్చు, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, వాళ్ళకున్న అమూల్యమైన సమయాన్ని ఇలాంటి యాప్స్ పైన వృధా చేసుకుంటున్నారని మనం చెప్పవచ్చు. ఈ సమయం గనక వాళ్ళు ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోగలిగితే వారి బంగారు భవిష్యత్తు వారి చేతిలో ఉంటుందని మనం చెప్పవచ్చు. అందరూ యువతలు కలగంటారు, మేము ఇలా ఉండాలి, ఫ్యూచర్లో మేము ఇలా ఉండాలని చెప్పి. కానీ ఆ కళల్ని నెరవేర్చడానికి వాళ్ళు ఏ మట్టుకు ప్రయత్నించడం లేదని మనం చెప్పవచ్చు. వాళ్ళు కొంచెం గనక వాళ్ళ కళల్ని నెరవేర్చడానికి కృషి చేసినట్లయితే అందరి కళలు నెరవేరుతాయని మనం చెప్పవచ్చు. అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు, డ్రీమ్ ఈజ్ నాట్ దట్ కమ్స్ ఇన్ యువర్ స్లీప్, ఇట్ ఈస్ దట్ విచ్ డజంట్ లెట్ యూ స్లీప్ అని చెప్పేసి. అందరి యువత నిద్రలో కళ కండం కాదు, మేలుకొని ఆ కళ కోసం పని చేయాలి ప్రతి ఒక్కరూ. మహాత్మా గాంధీ గారు కూడా చెప్పినట్లయితే, బీ ద చేంజ్ విచ్ యు సీ ఇన్ ద వరల్డ్. ప్రతి ఒక్క యువత సమాజం పట్ల అవగాహన తెచ్చుకొని సమాజంలో ఉన్న మార్పులని గమనించి సమాజంలో ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని దాని వైపు చెడుని అనుగ్రహించకుండా మంచిని తెలుసుకొని మంచి వైపు పాటుపడినట్లయితే వారి భవిష్యత్తు, దేశం యొక్క భవిష్యత్తు రెండు అభివృద్ధి చెందుతాయని మనం చెప్పవచ్చు. అందుకని ప్రతి ఒక్క యువత తమ భవిష్యత్తు, దేశం యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అలవాట్లకు, ఇలాంటి చెడు విషయాలకు లేదా చెడు అలవాట్లకు పాటుపడకుండా మంచి వైపు గ్రహించి మంచిని చూసుకుంటే దేశం కానీ వారి భవిష్యత్తు కానీ రెండు అభివృద్ధి చెందుతాయని మనం చెప్పవచ్చు. లయ, యువత గురించి చెప్పాలంటే దేశం, సమాజం గురించి ఆలోచిస్తూ సేవలందించేవారు కనిపిస్తున్నారు, వక్ర మార్గంలో పడిపోయేవారు ఉన్నారు. ఈ తేడాను ఎలా అర్థం చేసుకోవాలి? కొంతమంది యువకులు పుట్టుకతోనే వృద్ధులు, కొంతమంది యువకులు పావన నవజీవన నవ సమాజానికి నిర్మాతలు అని. అంటే ఇప్పుడు ఒక పేపర్ ఉందనుకోండి, ఆ పేపర్ మీద పిచ్చి గీతలు గీసి నలిపేసి పక్కన పడేయచ్చు. లేదా అయిపోయిందేదో అయిపోయిందని అదే పేపర్ మీద
మన కళలన్నింటినీ రాసి వాటిని సార్థకం చేసుకోవచ్చు. అంటే ఏది ఎలా చేసుకోవాలి అన్నది మన చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నా. కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి, అంటే కేరళలో జస్ట్ నార్మల్ రైల్వే కూలీ, సోషల్ మీడియాని వాడుకొని ఆ స్టేట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని క్లియర్ చేశాడు. అదే చూస్తే 2-3 రోజుల క్రితం ఒక 12 ఏళ్ల యువకుడు 8th క్లాస్ చదువుతున్నటువంటి ఒక అబ్బాయి అదే సోషల్ మీడియాని యూజ్ చేసుకొని అశ్లీల చిత్రాలు తీస్తూ దొరికిపోయాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే తప్పు అనేది ఆ నిమిషం జరిగింది కాదు, అంటే క్షణికంలో జరిగినటువంటి తప్పు అన్నమాట. కాకపోతే మనం దీనికి మూలాల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడన్నా సరే తప్పుని పైన క్లియర్ చేయకూడదు, రూట్స్ నుంచి తీసుకొని రావాలి అనేది నేను నమ్ముతుంటాను. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎదగాలి అంటే, ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే వి కాల్ ఇట్ హోలిస్టిక్ డెవలప్మెంట్. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, ఒక రంగంలో వెళ్ళిపోయామనేది కాదనమాట. మనం కనుక ఈ తేడాని, అంటే కొంతమంది బాగా ఎదుగుతున్నారు, కొంతమంది బాగా అసలు ఎదగట్లేదు, తక్కువలో ఉన్నారు అని చూసుకుంటే, ఈ తేడాని మనం పట్టించుకోకపోతే గనక ఆ తేడా అలా పెరిగిపోతూనే ఉంటుంది. ఇది మన దేశానికి మంచిది కాదు. ఐశ్వర్య, మన యువతపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఏ విధంగా ఉంటుంది? దాని నుంచి బయటపడే మార్గం ఏంటి? పాశ్చాత్య సంస్కృతి అనగానే మనకి ఆధునికత, పబ్ కల్చర్ కానీ, మాదక ద్రవ్యాలు కానీ, లేకపోతే వాళ్ళ భాష అలవాట్లు, అవి మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఆధునికత అనేది కానీ, పాశ్చాత్య సంస్కృతి అనేది కానీ ఈరోజు మన భారతదేశంలోకి వచ్చింది కాదు. బ్రిటిషర్లు వస్తూనే వీటన్నిటినీ తీసుకొచ్చారు. ఆ రోజుల్లో ఆ సొసైటీలో ఆ పాశ్చాత్య సంస్కృతి నుంచే, ఆ ఆధునికత నుంచే మన వాళ్ళు ఎంతోమంది ఎన్నో సాంఘిక దురాచారాలను కానీ, సాంఘిక సమస్యలను కానీ సమూలంగా అరికట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద గారు కానీ, ఆ మాటకు వస్తే గాంధీ గారు కానీ, చాలా మంది ఇలా పాశ్చాత్య విద్యను అభ్యసించారు. కాకపోతే ఈ తరానికి ఆ తరానికి ఉన్న ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళు ఎంత పైకి ఎదిగినా వాళ్ళు నుంచున్న నేలను మర్చిపోలేదు. అలాగే ఇప్పుడు వివేకానంద గారు ఏం చెప్తారు, మనం పాశ్చాత్య సంస్కృతిలో ఉన్నది కానీ, అక్కడున్న ఆధునికత కానీ, ఆధునిక సాంకేతిక శాస్త్రాలను కానీ నేర్చుకోవడంలో తప్పు లేదు. కానీ నేర్చుకున్నప్పటికీ ఆ వాల్యూ సిస్టమ్ ఏదైతే ఉందో, నైతిక విలువల్ని, మానవ విలువల్ని, ఏవైతే మన సాంప్రదాయబద్ధంగా ఉన్నాయో నైతిక విలువలు, వాటిని మర్చిపోకుండా వాటితో పాటు ఈ విద్యను అభ్యసించినట్లయితే మనం వండర్స్ క్రియేట్ చేయొచ్చు అనేది చూసాం మనం ఆల్రెడీ. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే, కంప్లీట్గా ఒక రకమైన మోడర్నైజేషన్ పట్ల ఉన్న పిచ్చితో యువత ఎందుకు మొదలు పెట్టాము, ఈ పనిని ఎందుకు మొదలు పెట్టాము అనేది మర్చిపోతున్నారు కంప్లీట్గా. సోషల్ మీడియానే అవసరం లేదు, అంతర్జాలంలో ఇంకా వేరే వేరే అశ్లీలమైన వెబ్సైట్లు కానీ, ఇంకొకటి కానీ, వీటికి బానిసలుగా మారుతున్నారు. ఇలా మారవలసిన అవసరం లేకుండా దాని నుంచి ఒక జనరేషన్ కాపాడాల్సిన అవసరమో లేదు. దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది నేర్పగలిగితే మనం సక్సీడ్ అవుతామని నేను అనుకుంటున్నానండి. నాగలక్ష్మి, దేశాభివృద్ధితో పాటు సామాజిక మార్పు అన్నది యువతతోనే సాధ్యం. అలాంటి యువతని మంచి మార్గంలో గైడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? ప్రపంచంలో యువత అనుకుంటే సాధించలేదంటూ ఏవీ లేదు. మన భారతదేశంలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే 50% ఆఫ్ యూత్ అనేది 25 years దాకా ఉన్నారు. నెక్స్ట్ 2020కి వస్తే కనుక 35.8 crores ఆఫ్ యూత్ అనేది యువతగా మారిపోతున్నారు అనమాట. తర్వాత నెక్స్ట్ 2038కి వస్తే ఆల్మోస్ట్ అరౌండ్ 45% యూతే. సో ఇంతమంది యూత్ ఎసెట్గా మార్చుకోవాల్సినది బాధ్యత మన భారతదేశంలో ఉంది. అలాంటిది కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. సో ఇన్ ఏ వే ఎలా చెప్పాలంటే, ఇట్ ఈస్ బికమింగ్ ఏ లయబిలిటీ ఫర్ ద కంట్రీ. ఎసెట్గా కాకుండా లయబిలిటీగా మారిపోతున్నారు. అలా కాకుండా మనం యువతని ఇక్కడే భారతదేశంలోనే ఉంచుకుని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఎలా మన జీడిపి గ్రోత్ కానీ, ఎకానమీ గ్రోత్ కానీ ఎలా డెవలప్ చేసుకోవాలనేది మన గవర్నమెంట్ పాలసీస్ అనేది అలా ఫార్ములేట్ చేయాలి. సో ఇలా కాకుండా యూత్ ఒక స్టెప్ తీసుకుంటే, ఇప్పుడు ముందుకు తీసుకుంటే ఏ పనైనా చేయగలరు, వాళ్ళు చేసేంత సత్తా ఉంటుంది. ఇదే కాకుండా మనం ఒకవేళ యూత్ని చూసుకుంటే ఫార్వర్డ్ అయ్యే, ఇప్పుడు ఓన్లీ ఎడ్యుకేషన్ అయితేనే
సరిపోదు. వాళ్ళకి సెల్ఫ్ ఎథిక్స్ అనేది, వాల్యూస్ అనేది ఇప్పుడు రేప్ అటెంప్ట్స్లో కానీ, డొమెస్టిక్ వైలెన్స్లో కానీ ఎడ్యుకేటెడే ఉంటున్నారు, కానీ దే ఆర్ ఆల్సో టేకింగ్ పార్ట్ ఇన్ రాంగ్ ప్లేసెస్, క్రైమ్స్లో అన్నీ వాళ్ళకు కూడా మనం ఎఫర్ట్ చూస్తున్నాం. ఎందుకంటే వాల్యూస్ తెలియదు వాళ్ళకి. ఫ్యామిలీ అంటే రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి, ఏది తప్పు ఏది రైట్, ఇవన్నీ తెలీదు వాళ్ళకి. సో చిన్నప్పటి నుంచి ఆ ఎథిక్స్, వాల్యూస్ అవన్నీ పేరెంట్స్ కానీ, ఒక సొసైటీస్ కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఫ్యామిలీలో ఓన్లీ మార్నింగ్ టైం ఉంటుంది, తర్వాత సొసైటీ నుంచే చాలా నేర్చుకుంటారు యూత్. సో ఇది అంతా కూడా మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సౌమ్య, నేటి యువతపై టెక్నాలజీ ప్రభావం ఏ విధంగా ఉంది? టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటే దేశ భవిష్యత్తు, యువత భవిష్యత్తు బాగుంటుంది? టెక్నాలజీని మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే టెక్నాలజీకి ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. టెక్నాలజీని ఉపయోగించుకొని చాలామంది గొప్ప గొప్ప వాళ్ళయ్యారు. అలాగే టెక్నాలజీని మిస్యూజ్ చేసుకొని చాలామంది కింద స్థాయికి పడిపోయిన వాళ్ళని కూడా మనం న్యూస్లోనూ చూస్తూ ఉంటాం. మనం చాలా సైబర్ క్రైమ్స్ కూడా వింటూ ఉంటాము. ఇలా జరిగాయి, అలా జరిగాయి అని న్యూస్ పేపర్లోను, ఛానల్స్లోను చూస్తూ ఉంటాము. టెక్నాలజీ మనం ఎప్పుడూ పాజిటివ్ వైపులోనే చూసుకోవాలి, ఎప్పుడు నెగిటివ్ వైపు మనం దృష్టి పెట్టకూడదు. అండ్ దిస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచే ఇన్కల్కేట్ చేయాలి. మన ఫ్రెండ్స్ చెప్పినట్టు పేరెంట్స్ వాళ్ళను, టీచర్స్ వాళ్ళను కాకుండా ఫ్రెండ్స్ వల్ల కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్ చేసుకునేటప్పుడు యుల్ హ్యావ్ టు బి వెరీ వెరీ కాషియస్. ఓకే, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మనం ఫ్రెండ్స్, పేరెంట్స్, టీచర్స్ రోల్ కాకుండా గవర్నమెంట్ రోల్ కూడా చాలా క్రూషియల్ ఉంటుంది. మనం ఇప్పుడు దేశం అభివృద్ధి వైపు వెళ్ళాలి అని అనుకుంటే గవర్నమెంట్ రోల్ కూడా చాలా ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన గవర్నమెంట్స్ కూడా చాలా మంచి మంచి పాలసీస్ అండ్ స్కీమ్స్ తీసుకొచ్చారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఇండియా, భారత్ నెట్, ఆంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఇట్లాంటివి చాలా చాలా తీసుకొచ్చారు. అండ్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి స్కీమ్స్ చాలా చాలా తీసుకురావాలి అని చెప్పి కోరుకుంటున్నాను. యోగిత, ఉద్యోగం అనేది యువతకు పెద్ద సవాల్గా మారింది. ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వాలు దృష్టి పెడితే యువత దేశాభివృద్ధిలో భాగస్వాములవుతారు? ఉద్యోగం సవాలు అంటే ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. ఇది ఎందుకు వస్తుందంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో నుంచి రావాల్సింది స్కిల్స్ అనేవి మొదటిగా లేనిది. ఉద్యోగం ఎందుకు రావట్లేదంటే యువతకి స్కిల్స్ లేవు కాబట్టి, అంటే నైపుణ్యాలు సక్రమంగా లేవు కాబట్టి. చిన్నప్పటి నుంచి స్కూల్లో ట్రైనింగ్ అనేది కల్పిస్తే మనకి ఉద్యోగం అవకాశాలు అనేవి పెరుగుతాయి, ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఆపర్చునిటీస్ ఉన్నా స్కిల్స్ లేకపోతే దానివల్ల ఉపయోగం అనేది ఉండదు. సో స్కిల్స్ అనేవి చిన్నప్పటి నుంచి డెవలప్ చేస్తే యువతకి ఉద్యోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నాయి. సో అందులో యువత ఎంతమంది పాల్గొంటున్నారు అనేది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ టీ హబ్ స్థాపించింది. దానివల్ల యువత స్టార్టప్ కంపెనీస్ నిర్వహించుకోవచ్చు. అందువల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వల్ల ఇంకా కొంతమంది యువతికి ఉద్యోగం కల్పించగలుగుతుంది. అంటే తాము ఉద్యోగం పొందడమే కాకుండా తమ చుట్టుపక్కల ఉన్న కొంతమందికి కూడా ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ కొంచెం తగ్గుతుంది. ఇంకా టీ హబ్బే కాకుండా వి హబ్ పేరుతో మహిళలకు కూడా అవకాశాలు కల్పించే ప్రయత్నం చేశారు కదా? అవును. ఓకే, ఇలా హబ్స్ వల్ల ఎంప్లాయ్మెంట్, ఇంకా దీని అవేర్నెస్ కూడా అందరికీ తెలియకపోవడం వల్ల చాలామంది స్టార్టప్స్ కంపెనీస్ పెట్టాలన్న ఆలోచన కూడా ఉండదు. దీని అవేర్నెస్ కూడా పెంచాలి సోషల్ మీడియా ద్వారా. అంటే ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి 10 మందికి తెలియజేయాల్సిన ఆవశ్యకత కూడా చాలా ఉంది. ఇంకా అగ్రికల్చర్లో ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళు పంటలు పండిస్తారు, అవి కూరగాయలు ఉంటాయి, అవి పాడైపోతున్నాయి కదా ప్రాసెసింగ్ యూనిట్స్ లేక. అవి కూడా గవర్నమెంట్ స్థాపించగలిగితే దానివల్ల ఫార్మర్స్కి ఉపయోగం ఉంటుంది, అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది, యూత్కి కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. 2 అవకాశాలు ఉంటాయి. దీన్ని గవర్నమెంట్ కొంచెం చూడగలిగితే 2 పరాలుగా మనకి ఉపయోగాలు ఉండే అవకాశం ఉంది. శిరీష, 2019 సాధారణ ఎన్నికల్లో 13 కోట్ల యువత ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. యువతలో ఎలాంటి రాజకీయ చైతన్యం దేశానికి మేలు చేస్తుంది? 2019 జనరల్ ఎలక్షన్స్లో 13 కోట్ల మంది
ఓటు హక్కుని తొలిసారిగా వినియోగించుకుంటున్నారంటే ఇది చాలా ఆనందింపజగాల్సిన విషయం. కానీ ఇక్కడ మనం ఆలోచించదగాల్సింది ఏంటంటే వారిలో ఎంతమంది ఆ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు, ఎలా వినియోగించుకుంటున్నారు అనేది మనం ఆలోచించాలి. వారిని ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేయాలి. వారికి వారి ఓటు యొక్క విలువని మనం తెలియజేయాలి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి వాళ్ళకి వారి ఓటు యొక్క విలువని తెలియజేయాలి. అలాగే ఇప్పుడు యువతను చూసుకుంటే కనుక రాజకీయానికి చాలా దూరంగా ఉన్నారు. చంచల మనస్తత్వంతో, తాత్కాలిక ఆనందాలతో యువత ఒక గమ్యం లేని నావలాగా నీటిపైన తేలియాడుతుంది. వారికి అసలు రాజకీయం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదే అనుకుంటున్నారు. అసలు సామాన్య ప్రజలు కూడా రాజకీయం అంటే అసలు అది మా పరిధిలో కాదు, ఆ అంశమే మాది కాదు అనే స్థితిలో ఉన్నారు. దానికి కారణం ప్రస్తుతం మనం చూస్తున్న నేరపూరిత, కుట్రపూరిత, అవినీతి, స్వార్థపూరిత, వంశపారపయ్య, అవకాశవాద రాజకీయాలు, ఈ వీటినే యువత రాజకీయాలు అని చెప్పేసి అనుకుంటుంది. కానీ మన దేశంలో ఎందరో గొప్ప గొప్ప మహానుభావులు రాజకీయాల్లో ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే 2 సార్లు మన దేశానికి ప్రధానమంత్రిగా అయ్యి కనీసం ఒక సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేని గురజాలిలాల్ నందా, కట్టుబట్ట తప్ప కార్లు మేడలు ఆశించని గోపాలకృష్ణయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, ఇలా చూసుకుంటే గనక కడదాకా తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన పుచ్చలపల్లి సుందరయ్య, లాల్ బహదూర్ శాస్త్రి, ఇలా ఎందరో గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువతలో వీరి గురించి ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మందికి తెలుసని నేను అనుకుంటున్నాను. అలాగే యువత ఈ గొప్ప గొప్ప మహానుభావుల స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి ఈ అవినీతిని అరికట్టి కనుక మంచిగా రాజకీయాలు చేస్తే ఈ రాజకీయాలు మన దేశానికి బాగా మేలు చేకూరుస్తాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. యువత తలుచుకుంటే ఈ దేశ భవిష్యత్తు సమూలంగా మార్చేయవచ్చంటారు స్వామి వివేకానంద. దేశ భవిష్యత్తు మారాలంటే దేశానికి ఎలాంటి యువత కావాలి? మనందరికీ తెలిసిందే, యువత అనుకుంటే సాధించిందంటూ ఏమీ లేదు. ఫస్ట్ థింగ్ అంటే వాళ్ళు అనుకోరు ఫస్ట్ నేను ఇది సాధించాలి అని చెప్పి. వాళ్ళు అనుకోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి సమాజంలో ఉన్న పరిస్థితులు కానీ లేక సమాజంలో ఉన్న మార్పుల గురించి పట్ల వాళ్ళకి అవగాహన లేకపోవడం మొదటి థింగ్ అనేది. ఇలాంటి అవగాహన ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు సమాజం పట్ల దృష్టి పెట్టినప్పుడు, వాళ్ళ చుట్టుపక్కల ఏమవుతుందని తెలుసుకున్నప్పుడు, నేను కూడా ఏమన్నా చేయగలనా ఈ సమాజం కోసం అని రియలైజ్ అయినప్పుడు, నా బాధ్యత ఏంటి ఈ సిటిజన్గా, నా కర్తవ్యం ఏంటి ఈ భూమి మీద అని వాళ్ళు గుర్తించినప్పుడు వారు అనుకున్నది ఖచ్చితంగా సాధించవచ్చని నేను నమ్ముతాను. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు, డోంట్ రీడ్ సక్సెస్ స్టోరీస్, యుల్ నో దర్ సక్సెస్, రీడ్ ఫెయిల్యూర్ స్టోరీస్, యు నో హౌ టు గెట్ సక్సెస్. యువత అనేది సక్సెస్ మాత్రమే బ్రెయిన్లో పెట్టుకోకుండా ఫెయిల్యూర్ అయినా సరే కెరటంని ఆదర్శంగా తీసుకొని పడి లేస్తూ ఆదర్శంగా నిలవాలని నేను ఆశిస్తున్నాను. లయ, మీరు చెప్పండి. స్వామి వివేకానంద చెప్తారు, ఉక్కు నరాలతో పట్టు వదలని యువత భారతదేశానికి కావాలి అని. విత్ స్టీల్ నర్వ్స్ అండ్ ఐరన్ మజిల్స్ ఈజ్ వాట్ ద కంట్రీ నీడ్స్. అలాగే ఈ దేశం రవీంద్రుడి గీతాంజలిలో చెప్పినట్టుగా కుల మత రాగ విద్వేషాలు లేనటువంటి ఒక కొత్త తరం యువత, సమానత్వం సౌభ్రాతృత్వం పరిడవిల్లేటువంటి దేశంలో ఉన్నటువంటి మంచి యువత ఈ దేశానికి కావాలనుకుంటున్నాను. శ్రీశ్రీ గారు అన్నట్టు, మరో ప్రపంచం పిలుస్తుంది, పదండి ముందుకు పదండి తోసుకు, కదం తొక్కుతూ పదం పాడుతూ పోదాం పైకి. అలాంటి దేశంలో అభివృద్ధి చెందిన భారతదేశంలో విజేతలుగా నిలుస్తున్నటువంటి యువతను చూడాలనుకుంటున్నాను. నాగలక్ష్మి, మీరేమంటారు? యువత ఆ క్యాపబిలిటీ అనేది తెలుసుకుని ఉండాలి. వాళ్ళ పొటెన్షియల్ అనేది ఏదో ఒక స్కిల్లో వాళ్ళకి ఉంటుంది. అది ఎంత ఎర్లీ యాజ్ పాసిబుల్ అది గమనించి దాంతోనే ఎంకరేజ్మెంట్ పేరెంట్స్ కానీ సొసైటీ కానీ వాళ్ళ ఏదైతే ఫీల్డ్లోకి వెళ్తున్నారో అందరూ దానికే ప్రోత్సహిస్తే దే విల్ మేక్ వండర్స్. ఫస్ట్ ఎంజాయ్మెంట్ కాకుండా సక్సెస్ గురించి కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి తర్వాత ఎంజాయ్మెంట్స్కి లైఫ్ అంతా ఒక లెవెల్కి మేము కూడా ఏదో ఒకటి సాధించాం, కంట్రీకి పేరు తెచ్చి మన పేరెంట్స్కి పేరు తెచ్చిన తర్వాత దే కెన్ ఎంజాయ్ దేర్ లైఫ్. ఈ చిన్న చిన్న సూత్రాలన్నీ గుర్తుపెట్టుకుని ప్రతి స్టెప్లో ఇవన్నీ ఫాలో అవుతూ వెళ్తే సక్సెస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఫార్ ఫర్ ఎవ్రీవన్. ఐశ్వర్య, మీరు చెప్పండి. భారతదేశం 70 ఏళ్లలో ఏ దేశాలు 100 సంవత్సరాల్లో క్రియేట్ చేయలేని మిరకిల్స్ ని ఆల్రెడీ క్రియేట్ చేసి చూపించాం. ఇది మనకి పెద్ద విషయం ఏమీ కాదు. త్వరలో కూడా ఎంతో మంది మన ఫోర్ ఫాదర్స్ ని చూసి, ఫౌండింగ్ ఫాదర్స్ ని చూసి వాళ్ళని ఆదర్శంగా వాళ్ళ స్ఫూర్తితో
ఎంతో తొందరలో మనం ఒక గొప్ప దేశంగా అవతరిస్తామని నేను పూర్తిగా నమ్ముతున్నాను. యోగిత, మీరు చెప్పండి. యువత సాధించలేనిదంటూ ఏదీ లేదు. యువత ఏది తలుచుకుంటే అది సాధించగలుగుతారు. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఒక ఆలోచనని జీవిస్తూ దాన్నే తలుచుకుంటూ దానిలోనే బ్రతుకుతూ మన శరీరంలో ప్రతి భాగంలో అదే ఆలోచనని ఆలోచించుకుంటూ ఆ సంగతినే మనం పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటే మన ఆ సక్సెస్ని మనం తొందరలోనే చూడగలుగుతాం. అలాగే యువత అనేది ప్రతి దాంట్లోని ముందుకు రావాలి. ఆపర్చునిటీస్ అంటూ అవి రావు. మనం ముందుకెళ్తేనే, మనం ఆపర్చునిటీస్ని వెతుక్కుంటూ వెళ్తే అవే ఆబ్వియస్గా వస్తాయి మనకి. దాంట్లోనూ ఇంకా సొసైటీ కూడా సపోర్ట్ చేయాలి యువతకి. అంటే ఏదన్నా ఉపాధి వస్తే ఇదే నీకు వచ్చింది, దీంట్లో ఏం చేస్తావు నువ్వు, అలా అనకుండా సపోర్టివ్గా ఉండాలి. అదే చూసుకుంటే యుఎస్లో అంటే ఏ ఉద్యోగానన్నా ఈజీగా చేస్తారు. అందుకనే మన యువత అక్కడికి అబ్రాడ్కి వెళ్తున్నారు ఎక్కువ శాతం. లావణ్య, మీ అభిప్రాయం చెప్పండి. వివేకానంద చెప్పినట్టు ఆల్ పవర్స్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ చేంజ్ ఎనీథింగ్ ఆర్ ఎవ్రీథింగ్. యూత్ ఫస్ట్ ఏం చేయాలి, వాళ్ళ క్యాపబిలిటీని తెలుసుకోవాలి. వాళ్ళు ఏ రంగంలోకి వెళ్ళాలో వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళు గుర్తించుకొని ఆ రంగంకి వెళ్ళి దాన్ని డెవలప్ చేయాలి. అంటే అంతేగాని ఇష్టం లేని ఫీల్డ్కి వెళ్ళి అలా వేరే, అంటే ఇష్టం లేకుండా మనం చదివి ఏదో చేయాలనుకుంటే మనం మనస్ఫూర్తిగా ఉండదు, మనం సాటిస్ఫై అవ్వం. అలా లేకుండా వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్లోకి వెళ్ళి సో దట్ దే కెన్ డెవలప్ అనమాట. యూత్ ఇప్పటి నుండే కాదు, పాస్ట్ నుంచి కూడా చాలా చాలా యూత్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది. యంగ్ బెంగాల్ మూవ్మెంట్ చేసింది కూడా యూతే. దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే అది యువతి యువకుల చేతుల్లో ఉంది. దేశంలో యువ జనాభా ఎంత ఉంటే అంత ఉత్పాదకత పెరుగుతుంది. దేశం వేగంగా పురోగమించడానికి అవకాశం ఉంటుంది. అయితే యువశక్తి సక్రమంగా ఉపయోగించుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఇది నేటి నారీ భేరీ. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్కారం.